బా అయిపోయింది కదా చామ్, అప్లై చేసాం. థ్యాంక్ యూ చిట్టి, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు లాయర్ కాకుండా ఆపాలని అనుకోవడం ఎవరి తరము కాదు. నేనుంటా, నీకు ప్రేమ ఉంటాడు. వస్తుంది, నీకు రేపు హాల్ టికెట్ వస్తుంది. నెగిటివ్ బ్యాచ్ అవుతారు, అవాక్కు. ఫ్యూజులు ఎగిరిపోయి ఉంటాయి అందరికి. అవును, నెట్ సిగ్నల్స్ లేకుండా ఎలా అప్లై చేసావు? చిట్టి హెల్ప్ చేశాడు అయ్య గారు. తన దగ్గర ఇంటర్నెట్ స్టాక్ పెట్టుకుని ఉంటాడంట. అలా నాకు యూజ్ అయింది. ఇది నీ పనా చిట్టిగా? ముందు ఈ చిట్టిగానే లేకుండా చేయాలి. చిట్టి, నువ్వు గ్రేట్ రా. సదా ఈ ఇంటి సేవే నా లక్ష్యం సార్. ఆశీర్వదించండి అయ్య గారు. ఆల్ ది బెస్ట్ చామంతి, మంచి మార్కులతో పాస్ అవ్వాలి. అవుతుంది బాబుగారు. తను ఎంత అదృష్టవంతురాలో చూస్తున్నారు కదండి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా తనకి కావలసింది అయ్యి తీరుతుంది. గొప్ప లాయర్ కూడా చామంతి అయ్యి తీరుతుంది. థ్యాంక్స్ అత్తా. ఈ ఓవర్ కాన్ఫిడెన్సే ఉండకూడదు. హాల్ టికెట్ రాగానే సరిపోదు. బాగా చదవాలి, బాగా రాయాలి, అందులో పాస్ అవ్వాలి. ఇంకా చాలా ఉన్నాయి. ఎస్, ఆషామాషి ఎగ్జామ్ కాదు. తెలుసమ్మా. మీ సహకారం ఇలానే ఉంటే ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే విజయం సాధిస్తూనే ఉంటాను. ఏంటే వెటకారమా? అయ్యో లేదు వదిన గారు, చామంతి ఓవర్ కాన్ఫిడెన్స్కి పోకుండా మీరు చెప్తున్నారు కదా, మీ సలహాలు సహకారం గురించి చెప్తున్నట్టుంది. అవును ప్రేమ్ బాబు, కరెక్ట్గా చెప్పారు. వాళ్ళ మాటలు నాకు ఓవర్ కాన్ఫిడెన్స్కి పోకుండా ఓన్లీ కాన్ఫిడెన్స్ ఇస్తున్నాయి. థ్యాంక్స్. చామంతి, హాల్ టికెట్ ఎలాగో వచ్చింది కదా, గుడికి తీసుకువెళ్ళి స్వామివారి పాదాల దగ్గర పెట్టించి తెచ్చుకోమ్మా, మంచిది. అలాగే అత్త, ఇప్పుడే వెళ్ళొస్తాను. తమరు నిన్న ఏం చేశారన్నది ఐ నో. మీకు నేను పోటీ అనుకుంటే నేనేం చేయలేను. ఎవరి దారి వారిదే అనుకుంటే మీకే మంచిది. ఇంకొకసారి చేస్తే మాత్రం బాగోదు. ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు, మనోవాంఛాఫల సిద్ధిరస్తు. రామ్మ చామంతి, బాగున్నావా? బాగున్నాను శర్మ గారు. నా లాయర్ ఎగ్జామ్కి హాల్ టికెట్ వచ్చింది. అమ్మవారి చెంత పెట్టిస్తారా? అలాగే తల్లి. ఓం మహాసరస్వత్యై నమో నమః. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజత శ్రియాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. తీసుకోమ్మా. ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు, మనోవాంఛాఫల సిద్ధిరస్తు. పరీక్షలు బాగా రాయాలమ్మా. అలాగేనండి. అమ్మా చామంతి, మెళ్ళో తాళి లేదేంటమ్మా? అరే ఉందండి. ఏం చామంతి, పెళ్ళయ్యి నెలన్నర దాటింది, ఇంకా నువ్వు 16 రోజుల పండగ చేసుకోలేదా? లేదు శర్మ గారు. అయ్యో, అలా ఉండకూడదమ్మా. బంగారు నాంతాడికి నల్లపూసలు గుచ్చుకోవాలి. అలా చేసుకోకపోతే అత్తవారింటికి దోషం పట్టుకుంటుంది. ఆ దోషం పట్టుకుంది అంటే అత్తమామలకు హాని కలగచ్చు. అందుకేనా అయ్యగారికి అలా అయ్యింది? అమ్మా చామంతి, శర్మ గారు, నాకివేవీ తెలీదండి. కారణాలు కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేయాలి? చూసి చెప్తానమ్మా, నువ్వేం కంగారు పడకు.
చామంతి, పరిష్కారం కనిపిస్తోందమ్మా. దానికి నీకు 12 రోజుల వ్రతం చెబుతాను. చెప్పండి శర్మ గారు, చేస్తాను. ఆ 12 రోజులు ఏ రోజుకు ఆ రోజుకు సంబంధించిన పూజ ఉంటుందమ్మా. దిగ్విజయంగా పూజ పూర్తి చేసుకున్నాక 12వ రోజు బంగారు గొలుసులో నల్లపూసలు గుచ్చుకోవాలి. గుచ్చుకున్నాక దాన్ని మెడలో ధరిస్తే మీ అత్తారింటికి ఉన్న దోషాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. చేస్తాను శర్మ గారు. ఈ పూజ చాలా శ్రద్ధగా చేయాల్సి ఉంటుందమ్మా. బ్రహ్మముహూర్తంలో లేచి స్నానపానాదులు చేసి భర్త పాదాలకు నమస్కారం పెట్టాలి. అమ్మా, ఇవన్నీ అయ్యే పనులేనా? గుర్తుపెట్టుకో అమ్మా, చన్నీటి స్నానం మాత్రమే చేయాలి. కటిక నేల మీద పడుకోవాలి. శాకాహారమే భుజించాలి. అది కూడా ఒక్క పూట మాత్రమే భుజించాలి. సాయంత్రం కూడా దీపం వెలిగించాలి. ఏ రోజు యొక్క పూజా ఫలితాన్ని ఆ రోజు అత్తామామలకు, భర్తకు పంచాలి. దాని ఫలితాన్ని వాళ్ళకి ఎప్పుడైతే నువ్వు పంచుతావో ఆ కుటుంబంలో ఉన్న దోషం పూర్తిగా నిర్వీర్యం అవుతుంది. అలాగే శర్మ గారు, తప్పకుండా చేస్తాను. రేపటి నుంచే మొదలు పెడతానులేండి. మంచిదమ్మా, చెప్పినట్టే చేసి గుడికొచ్చేయి. నీ చేత ఈ 12 రోజుల వ్రతాన్ని నేనే చేయిస్తాను. అలాగే, వెళ్ళొస్తాను. శుభం భూయాత్. ఈ 12 రోజుల వ్రతం ఎన్ని సమస్యలు వచ్చినా సరే నిర్విఘ్నంగా పూర్తి చేసి నా కుటుంబాన్ని నేను కాపాడుకుంటాను. రోజా, దసరా ఎప్పుడు? ఎందుకు సార్? దసరా ఎప్పుడెప్పుడా అని నేను ఈగర్లీ వెయిటింగ్ రోజా. దేనికి సార్? ప్రతి సంవత్సరం జరుపుకునే పండగే కదా, ఎందుకు ఇంత ఎగ్జైట్గా వెయిటింగ్? నువ్వు మర్చిపోయినట్టున్నావు. ప్రతి ఏటా జరుపుకునే పండగలా కాదు. 7 మనం జరుపుకునేది విజయదశమికి నీ పట్టాభిషేకం. నువ్వు ప్రిన్సెస్వి కాబోతున్నావు. ఓ, అది చెప్తున్నారా? అదెందుకు మర్చిపోతాను సార్. వేరే ఇంకేదన్నా ఉందేమో అనుకున్నాను. వేరేదేముంటుంది? నువ్వు యువరాణి అయ్యేదే నాకు చూడాలని ఉంటుంది. నేను యువరాణి అయ్యేది కాదు, నీకు చూడాలని ఉండేది. వచ్చే కోట్లతో నువ్వు బిజినెస్ పెట్టుకోవాలనేది నీకుంటుంది. వాయుపుత్ర ఎయిర్లైన్స్ని లాస్ తప్పించినట్టు పోగొడతావేమోనని నాకు పక్క భయం పట్టుకుంది. ఏంటి రోజా ఆలోచిస్తున్నావు? ఎన్ని ఫ్లైట్స్తో బిజినెస్ స్టార్ట్ చేద్దామనే? అవును సార్. ఎలా కనిపెట్టేశారు? నాలో సగభాగానివి నువ్వైతే నువ్వేం ఫీల్ అవుతున్నావో నేను ఆ మాత్రం గెస్ చేయలేనా?